ఎవరో తెలుసు కదా, మన లెక్కల మాస్టర్ సుకుమార్. ఆయన సినిమాల గురించి చెప్పాలా? అమ్మో, ఒక్క పుష్ప సిరీస్ చాలు ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళాడు. అలానే సుక్కు సినిమాలకి అంత క్రేజ్ రావడంలో రాక్ స్టార్ డిఎస్పీ పాత్ర కూడా ఉంది. ఆయన మ్యూజిక్ అసలు వేరే లెవెల్. ఊ అంటావా ఊ అంటావా పాట ఒక్కటి చాలదు. అయితే ఇప్పుడు సుక్కు నెక్స్ట్ రామ్ చరణ్ తోనే సినిమా చేయబోతున్నాడని తెలుసు కదా. మరి ఈ సినిమాకి డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్ కాదంట. ఎందుకు? తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒక దర్శకుడు, సంగీత దర్శకుడు కలిసి ఎన్నో సంవత్సరాలు ప్రయాణించి వరుస విజయాలు అందుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఆ అరుదైన జాబితాలో ముందుంటారు. వీరిద్దరి ప్రయాణం మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు చూస్తే సంగీతం కథలో ఎంత ముఖ్యమైన భాగమో అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో డిఎస్పీ సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు. సుకుమార్ తొలి సినిమా ఆర్య విడుదలైన సమయంలో తెలుగు సినిమాల్లో లవ్ స్టోరీలకు కొత్త ట్రెండ్ మొదలైంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అయితే ఆ విజయానికి కథ, దర్శకత్వం ఎంత కారణమో సంగీతం కూడా అంతే కీలక పాత్ర పోషించింది. ఫీల్ మై లవ్, ఆ అంటే అమలాపురం పాటలు అప్పట్లో యువతను ఊపేశాయి. ఆ సినిమా ద్వారా డిఎస్పీ కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన స్థానం బలపరుచుకున్నాడు. అప్పటి నుండి సుకుమార్, దేవి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్య తర్వాత వచ్చిన జగడం, ఆర్య 2, 100% లవ్, వన్ నేనొకడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప వంటి ప్రతి సినిమాలో కూడా దేవిశ్రీ సంగీతం కథకు బలంగా నిలిచింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే సంగీతం, పుష్పలో మాస్ బీట్లు, ఫోక్ స్టైల్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీవల్లి, సామి సామి, ఊ అంటావా వంటి పాటలు దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించాయి. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చాలా పెద్ద పాత్ర పోషించిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా 2 దశాబ్దాలకు పైగా కలిసి పనిచేసిన ఈ ఇద్దరి మధ్య ఎప్పుడూ విభేదాలు ఉన్నాయనే వార్తలు పెద్దగా వినిపించలేదు. సుకుమార్ సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తప్పనిసరి అన్న భావన ప్రేక్షకుల్లో ఏర్పడిపోయింది. కానీ పుష్ప 2 సమయంలో మాత్రం పరిస్థితులు కొంచెం భిన్నంగా కనిపించాయి. సినిమా పనులు చివరి దశకు చేరుకున్న సమయంలో కొన్ని కీలక సన్నివేశాలకు దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సుకుమార్ కు పూర్తిగా సంతృప్తి ఇవ్వలేదని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. దీంతో కొన్ని భాగాలకు వేరే సంగీత దర్శకుల సహాయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు ఈ పరిణామాన్ని కొంత బాధతో స్వీకరించారు. తర్వాత ఒక ఈవెంట్లో దేవి మాట్లాడిన తీరు చూస్తే అతను ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడనే అభిప్రాయం చాలా మందిలో కలిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ సుకుమార్, దేవి కలిసి కనిపించడం, ఒకరిపై ఒకరు గౌరవంగా మాట్లాడుకోవడం చూసి ఇద్దరి మధ్య సమస్యలు తగ్గిపోయాయని సినీ వర్గాలు భావించాయి. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త చర్చ మొదలైంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించబోయే తదుపరి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఉండకపోవచ్చనే వార్తలు టాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. దీనికి కారణాలు కూడా చాలానే వినిపిస్తున్నాయి. ఇటీవల దేవిశ్రీ తన కెరియర్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా మాత్రమే గుర్తింపు పొందిన దేవి ఇప్పుడు హీరోగాను ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఎల్లమ్మ అనే చిత్రంతో నటుడిగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇక ఇదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా దేవిశ్రీ పూర్తి స్థాయిలో పనిచేయలేదనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను తమన్ తీసుకున్నాడనే ప్రచారం జరిగింది. దీంతో దేవిశ్రీ ప్రస్తుతం సంగీతం కంటే ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాడా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. గతంలో ఒకేసారి అనేక సినిమాలకు పనిచేస్తూ వరుస హిట్ ఆల్బమ్లు ఇచ్చిన దేవి ఇప్పుడు ఆ జోరు కొంచెం తగ్గించాడనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా దేవిశ్రీ పనితనం తగ్గిందనే విమర్శలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి పాట చాట్ బస్టర్ అయ్యే స్థాయిలో ఉన్న దేవి ఇప్పుడు అదే మ్యాజిక్ ను ప్రతి సినిమాలో చూపించలేకపోతున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే అభిమానులు మాత్రం దీనిని పూర్తిగా అంగీకరించడం లేదు. సరైన కథ, సరైన దర్శకుడు దొరికితే డిఎస్పీ ఇప్పటికీ అద్భుతమైన సంగీతం ఇవ్వగలడని వారు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ తర్వాతి సినిమాకు దేవి ఉంటాడా లేదా అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సుకుమార్ కెరియర్లో దేవి చాలా ముఖ్యమైన భాగం. ఇద్దరి మధ్య ఉన్న క్రియేటివ్ అండర్స్టాండింగ్ చాలా బలంగా ఉంటుంది. కథలోని భావోద్వేగాలను సంగీతంగా మార్చడంలో దేవికి మంచి పట్టు ఉంది.
అందుకే సుకుమార్ సినిమాల్లో పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉందంటే ఇంకా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉందని సమాచారం. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథను సుకుమార్ ఇప్పటికే ఫైనల్ చేసినప్పటికీ పూర్తి స్క్రిప్ట్ మాత్రం ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది. మరికొన్ని నెలలు స్క్రిప్ట్ వర్క్ కొనసాగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాతే టెక్నీషియన్ల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇప్పుడే దేవిశ్రీని పక్కన పెట్టేశారని చెప్పడం సరైనది కాదని తెలుస్తుంది. సినిమా కథ, టైమ్ లైన్, దేవిశ్రీ అందుబాటు, మ్యూజిక్ కి అవసరమైన టైం వంటి అంశాలన్నిటినీ పరిశీలించిన తర్వాతే సుకుమార్ నిర్ణయం తీసుకుంటాడని సమాచారం. ముఖ్యంగా ఈ కథకు దేవిశ్రీ స్టైల్ సంగీతం సరిపోతుందా లేక వేరే కొత్త టోన్ అవసరమా అన్నది కూడా ఆలోచిస్తారని తెలుస్తోంది.